హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే నేను 'నారి నారి నడుమ మురారి' సినిమా చూసొచ్చాను. బేసిక్‌గా ఏంటంటే మార్నింగ్ నేను 'అనగనగా ఒక రోజు' సినిమా చూసి దానికి రివ్యూ పెట్టేశాను కాబట్టి వర్క్ అంతా అయిపోయింది. కొద్దిగా టైర్డ్ అయిపోయాను. 'నారి నారి నడుమ మురారి' ఈవినింగ్ 5:20కి రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమా చూద్దామా వద్దా అనుకున్నాను. ఫైనల్‌గా సరే ఆ లాస్ట్ సినిమా కదా! చూద్దాం అనుకోని వెళ్ళాను. బట్ నాకు పబ్లిక్ బైట్స్ గాని లేకపోతే రివ్యూ చేయాలన్న ఐడియా అయితే నాకు ఏం లేదు. అందుకే నేను కెమెరా కూడా క్యారీ చేయలేదు. సినిమాకు నార్మల్‌గా టికెట్ బుక్ చేసుకొని థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం జరిగింది. సినిమా చూస్తున్నంత సేపు కూడా నాకు రివ్యూ చేయాలన్న ఐడియా లేదు. సో, సినిమా అంతా అయిపోయిన తర్వాత థియేటర్ బయటకి వచ్చి నేను ఇంటికొస్తున్న టైంలో ఆలోచించాను. అరే! నేను అన్ని సినిమాలకు రివ్యూ చేశాను కదా! ఈ ఒక్క సినిమాకు రివ్యూ ఎందుకు వదిలేయాలి? బేసిక్ ఏందంటే బాగలేని సినిమాకు రివ్యూ చేయకపోయినా పర్లేదు గానీ, బాగున్న సినిమాకైతే రివ్యూ చేయాలి కదా! ఖచ్చితంగా. అది ఎలా ఉందో మనం చెప్పాలి కదా! అన్న ఉద్దేశ్యంతో నేను రివ్యూ చేయడానికి డిసైడ్ అయ్యాను. మీకు అర్థమైందనుకుంటాను. సినిమా ఎలా ఉందని నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు క్లూ ఇచ్చేసాను. సో, నౌ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను సినిమాలో ఎవరెవరు ఎలా ఎలా చేశారు అనేసి ప్రాపర్‌గా, నీట్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సినిమా 'శర్వానంద్' కమ్‌బ్యాక్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే 'శర్వానంద్‌కి' రీసెంట్ టైమ్స్‌లో మంచి హిట్ లేదు. రీసెంట్ టైమ్స్‌లో చాలా స్ట్రగుల్ అయితున్నాడు. ప్లస్ 'బైకర్' అనే ఒక సినిమా ఏదైతే ఉందో అది రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది కూడా పోస్ట్‌పోన్ అయింది. కానీ 'శర్వానంద్' నేను మీకు ఒక చిన్న పొడుపు కథ ఒకటి చెప్తాను బేసిక్‌గా. సీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము అనంటే ప్రతి సినిమా ఒక 50 డేసో లేకపోతే 100 డేస్ ఆడేది. యావరేజ్ సినిమా అయితే 50 డేస్ ఆడేది. హిట్ సినిమా అయితే 100 డేస్ ఆడేది. ఓకే. సూపర్ హిట్ అయితే 150 డేస్ ఆడేది. 365 డేస్ ఆడిన సినిమాలున్నాయి. సెంటర్స్‌ని బట్టి అది 100 రోజులు ఎన్ని సెంటర్స్‌లో ఆడుతదో దాన్ని బట్టే సినిమా హిట్టా? ఫట్టా? అని అప్పుడు డిసైడ్ అయ్యేవాళ్ళు. సో, ఆ టైంలో సంక్రాంతిలో ఒక 3 సినిమాలో, 4 సినిమాలో ఇప్పుడు రిలీజ్ అయింది అనుకుందాం. ఒక 20 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఎలా ఉండేదంటే సినిమా బాగుంది అనుకుంటే ఫస్ట్ డే నుంచే కలెక్షన్స్ బాగా ఉండేది. హౌస్‌ఫుల్స్‌గా ఉండేది. కొన్ని సినిమాలు ఎట్లా అంటే అవి బాగుంది అని మౌత్ స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత పికప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఓకేనా? సో, అట్లా సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి ఇప్పుడేంటంటే ఏ సినిమా అయినా 1 వీకే. ఓకే. సో, సినిమా రిలీజ్ చేసేటప్పుడే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ ఒక మంచి కాల్ తీసుకొని అంటే రిలీజ్ ఆఫ్ టైమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే పండగ సీజన్ అని చెప్పి రిలీజ్ చేసేయడం అని కాకుండా, ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మంచి టైమ్‌లో రిలీజ్ కాకపోతే బాగున్న సినిమా కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అంటే ఫ్లాప్ అయింది అనేసి ఎవరు చూడకుండా వదిలేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి రీసెంట్ టైమ్స్‌లో. సో, ఎందుకు నేను ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను అనంటే, నాకు తెలిసి రీసెంట్ టైమ్‌లో ఇప్పుడు ఈ సంక్రాంతికి పెద్ద సినిమా ఏదైతే ఉందో 'రాజాసాబ్' కావచ్చు లేదా మా 'మనశంకర వరప్రసాద్' గారు సినిమా కావచ్చు. ఈ 2 సినిమాల మధ్య 2 చిన్న సినిమా అని చెప్పను గానీ, 'రవితేజకి' అన్ని ఫ్లాప్‌లే పడ్డాయి. 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' రిలీజ్ అయింది. ఓకే. తర్వాత ఇప్పుడు సేమ్ థింగ్ ఈయనది కూడా ఏందంటే, మన 'అనగనగా ఒక రోజు' కూడా సేమ్ అంటే చిన్న హీరో అతను. ఓకే. 'శర్వానంద్' కూడా రీసెంట్ టైమ్స్‌లో మంచి హిట్లు లేవు. ఆయన కూడా ఈ సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేయడం అంటే నేనేమంటున్నానంటే ఒక బాగున్న సినిమా ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి, సో, ఇప్పుడు అందరూ దానికే చూసారు తప్పిస్తే ఈ సినిమా చూడరు. సో, ఒకవేళ మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యో లేకపోతే ఈ ఫెస్టివల్ దాటిందంటే మళ్ళా జనాలు ఏ సినిమాని పట్టించుకోరు. ఓకే. అంత లోపల ఒక 1 వీక్ తర్వాత రిలీజ్ అయినా కూడా థియేటర్స్‌లో ఈ సినిమాలు ఉండవు. కాబట్టి రాంగ్ టైమ్‌లో రిలీజ్ అయిందా 'రవితేజ' సినిమా 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అండ్ ఈ సినిమా ఏదైతే ఉందో 'నారి నారి నడుమ మురారి' శర్వానంద్‌ది రాంగ్ టైమ్‌లో రిలీజ్ అయిందా అనేసి నాకు అనిపిస్తుంది. సో, ఎందుకంటే ఇప్పుడు నేను సరే ఇప్పుడు ఇయన్నీ డిస్కషన్స్ పక్కన పెట్టి సినిమా రివ్యూలోకొద్దాము. సో, బేసిక్‌గా ఇదేందంటే సినిమా ఏంటంటే, ఒక హీరో, ఆ హీరో కాలేజ్ డేస్‌లో చేసిన ఒక తప్పు ఏదైతే ఉందో, ఆ తప్పు వల్ల ప్రెజెంట్ అంటే కాలేజ్ డేస్ అంతా అయిపోయి అతను మళ్ళీ అంటే ఉద్యోగం చేస్తూ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో మళ్ళీ ఒక మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న టైంలో ఓకే. ఆ గతంలో అతను చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో, అది ఇప్పుడు ఎలా ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్‌కి ఎలా ఎఫెక్ట్ అయితుంది అన్నది సినిమా లైను. సో, అక్కడ హీరో నిజాయితీ ఎలా ఉంది, ఏంటి అన్నది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సింపుల్‌గా చెప్పేస్తాను. ఇదేంటంటే హీరో వచ్చేసి గతంలో ఒక కాలేజ్‌లో చదువుకున్న రోజుల్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయిని అంటే పెద్దవాళ్ళని భయపెట్టడం కోసం ఏం చేస్తాడంటే, మనము ఇట్లా మ్యారేజ్ చేసేసుకుందాము. వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కాబట్టి అనేసి రిజిస్టర్ ఆఫీస్‌లో ఎళ్లి సంతకం పెట్టేస్తాడు. అంటే తెలిసి తెలియని వయసులో ఇది ఒక సంతకమే కదా అని పెట్టేస్తారు. ఓకే. తర్వాత వాళ్ళిద్దరు విడిపోతారు. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటది, ఎళ్ళిపోతది. తర్వాత అంతా ఓకే. తర్వాత ఇక్కడ ప్రెజెంట్‌కొచ్చేస్తే హీరో కూడా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు మెచ్యూర్డ్‌గా ఉంటాడు కాబట్టి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న
టైంలో ఏమైతుందంటే, ఇతను మ్యారేజ్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ అమ్మాయితో ఆల్రెడీ రిజిస్టర్ వాళ్ళు సంతకమనే అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ మ్యారేజ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలంటే ఆ ఫస్ట్ అమ్మాయి నుంచి డివోర్స్ తీసుకోవాలి. కానీ ఆ అమ్మాయి ఏమో మ్యారేజ్ చేసుకొని వేరే అతన్ని మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటది. ఇప్పుడు డివోర్స్ సర్టిఫికేట్ లేకపోతే ఇతనికి మ్యారేజ్ కాదు. ఎలా అవుతుంది? సో, ఈ ప్రాక్టికల్ ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఫన్నీ వేలో చాలా బాగా డీల్ చేశారు. సో, హీరో లాస్ట్‌కి ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి అంటే డివోర్స్ సర్టిఫికేట్ వచ్చిందా? లేదా? ఈ అమ్మాయిని మ్యారేజ్ అంటే ప్రెజెంట్‌లో ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడా? లేదా? లేకపోతే ఈ అమ్మాయికి నిజం దాచేసాడా? అబద్ధం చెప్పే మ్యారేజ్ చేసుకున్నాడా? అన్నది సినిమా. సో, ఓవరాల్‌గా సినిమా ఫన్నీ వేలో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఫన్‌గా ఎళ్ళిపోతుంది. కామెడీ చాలా బాగుంది. కామెడీ టైమింగ్ శర్వానంద్‌ది చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. మ్యూజిక్ కూడా కొంతవరకు ఓకే. కానీ ఆర్ఆర్ అంత సూపర్ డూపర్ ఏం కాదు గానీ బట్ ఎనీ విచ్ వే ఓకే. అంటే మేనేజబుల్ అన్నట్టు. ఓకే. దాని తర్వాత సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ ఉంది. సెకండ్ హాఫ్‌లో నుంచి కొద్దిగా ఎమోషనల్ స్టార్ట్ అవుతుంది. అంటే హీరో రియల్ అంటే మంచివాడు అనేసి తెలుస్తది. ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయికి. ఆ అమ్మాయి మళ్ళీ ఈయన లైఫ్‌లో రావడము, కొద్దిగా అక్కడ రివెంజ్ తీసుకునే క్రమము అవన్నీ చాలా ఫన్నీ వేలో చాలా ఎమోషనల్‌గా కూడా చాలా బాగుంది అన్నట్టు. ఓకే. సో, క్లైమాక్స్‌కొచ్చేసరికి పిండేశాడు. అంటే డైరెక్టర్ పనితనం ఈ క్లైమాక్స్‌లో తెలిసింది. చాలా బాగుంది క్లైమాక్స్‌లో. శర్వానంద్ జీవించేశాడు సినిమా. చాలా ఈజ్‌తోని వర్క్ చేశాడు. చాలా బాగుంది శర్వానంద్ యాక్టింగు. పర్ఫెక్ట్‌గా చేశాడు. దాని తర్వాత హీరోయిన్‌ల విషయానికి తీసుకుంటే సంయుక్త మీనన్ అండ్ సాక్షి వైద్య అండ్ లాస్ట్‌లో శ్రీ విష్ణు ఒక గ్లింప్స్ లాగా ఒక ఒక గెస్ట్ రోల్ చేశాడు. చాలా బాగుంది. ఉన్నంతలో చాలా బాగా చేశాడు. సో, ఓవరాల్‌గా ఏందంటే డైరెక్టర్ వచ్చేసి రామ్ అబ్బరాజు చాలా బాగా డీల్ చేశాడు. చాలా అద్భుతంగా సినిమా అంటే చాలా ఏమంటారు వాట్ యూ కాల్డ్ చాలా మంచిగా డీల్ చేశాడు. అంటే ఆర్టిస్టులందరిని చాలా బాగా డీల్ చేశాడు. దీంట్లో నరేష్‌కి ఒక యంగ్ అమ్మాయితో మ్యారేజ్ అవ్వడము అది కూడా చాలా బాగా డీల్ చేశారు. అది ఈ సినిమాలో లాజిక్‌లు వెతకొద్దు. ఈ సినిమాలో అంటే ఫ్యాక్ట్స్ అంటే ఇది ఇలా కూడా జరుగుతదా అని లేదు. అంటే చాలా చోట్ల జరిగే విషయాలనే వీళ్ళు తీసుకొని చాలా బాగా చేశారు. సో, సినిమా చాలా అద్భుతంగా ఉంది. సో, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పాటలు ఉన్నంతలో అంటే ట్రెండీగా సూపర్ డూపర్‌గా హిట్ అయిన పాటలు ఏమి లేవు గానీ, బట్ ఓవరాల్‌గా అయితే పాటలు చాలా బానే ఉన్నాయి. సో, సినిమా ఓవరాల్‌గా చాలా బాగుంది. నేను మీకిచ్చే రివ్యూ ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా! మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటది. సో, సెకండ్ ఆప్షన్ నేను మార్నింగ్ ఏం చెప్పానంటే 'అనగనగా ఒక రాజు' బాగుంది అని చెప్పాను. నిజంగా ఆ సినిమా కూడా బానే ఉంది. సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. ఇదే సెకండ్ ఆప్షన్ కింద 'నారి నారి నడుమ మురారి' కూడా సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ కింద భరత మహాశయులకు విజ్ఞప్తిని మీరు థర్డ్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. సో, ఎనీ విచ్ వే ఒకవేళ మీరు ఆ సినిమా చూసేసినట్టయితే ఈ 3 సినిమాలు కూడా చూడండి. ఎందుకంటే మీకు ఓవరాల్‌గా ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఫన్‌తో కూడిన ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూడదగ్గ సినిమాలే ఈ సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి 'మనశంకర వరప్రసాద్' చాలా బావుంది. ప్లస్ 'భర్త మహాశయులకి' చాలా ఫన్ వేలో ఉంది. 'నారి నారి నడుమ మురారి' కూడా ఫన్ వేలో చాలా బాగుంది. అండ్ 'అనగనగా ఒక రాజు' కూడా చాలా బాగుంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఈ సినిమాలో బేసిక్‌గా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలలో ఏదో ఒక సినిమా మాత్రమే హిట్ అయ్యేది. లేకపోతే మహా అయితే అబ్బబ్బా! అంటే ఇంకొక సినిమా హిట్ అయ్యేది గానీ, ఈ సంక్రాంతికి చిరంజీవి గారిది 'మనశంకర వరప్రసాద్' బ్లాక్ బస్టర్ హిట్టు. రవితేజది 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' బావుంది. అండ్ నవీన్ పోలిశెట్టిది 'అనగనగా ఒక రాజు' బాగుంది. అండ్ శర్వానంద్‌ది 'నారి నారి నడుమ మురారి' కూడా బాగుంది. సో, 4 సినిమాలు బాగున్నాయి. అంటే ఆడియన్స్‌కి 4 ఆప్షన్స్ దొరికింది ఎంటర్‌టైన్ అవ్వడానికి. సో, పండగ పూట మీరందరూ ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ 4 సినిమాలకి బుక్ చేసుకోండి. 4 సినిమాలని థియేటర్‌కి వెళ్ళండి. సినిమా చూడండి. ఎంజాయ్ చేయండి. సో, ప్లీజ్ నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ సినిమా నిజంగా బావుంది. ఈ సినిమాకి పబ్లిసిటీ చాలా అవసరము. సో, మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ సినిమా హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా.